ఏంటి గురుగారు ఇదంతా కూడా పడుకోకూడదు, దక్షిణానికి తినకూడదు అంటే ఏం చేయాలి? ఉత్తరానికి ఎందుకు పడుకోకూడదు? దానికి రీజను మన ఎర్త్ యొక్క అయస్కాంత తత్వానికి సంబంధించిన లైన్స్ అన్ని కూడా నార్త్ సౌత్ ట్రావెల్ చేస్తూ ఉంటాయి. ఓకే, మీరు ఉత్తరం వైపు తలకే పెట్టి పడుకుంటే మీ బాడీలో ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది, భూమికి ఉండేటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. అవి రెండు కూడా కొలాప్స్ అయిపోతాయి. అంటే అవి రెండు కూడా ఒకేసారి ఇది అవ్వడం వల్ల బాడీలో. అందుకనే ఎవరైనా మరణించినటువంటి వ్యక్తిని ఉత్తరానికి పడుకోబెడతారు. అవును, కరెక్ట్. అవునండి. మీ బాడీలో ఉండే మ్యాగ్నెటిక్ ఫీల్డ్, భూమి యొక్క అయస్కాంతము రెండు కూడా ప్యారలల్ గా అవ్వకూడదు కాన్సెప్ట్. అందుకని మన ఇల్లు కట్టుకునేటప్పుడు పూజా గది ఈశాన్యంలో పెడతాము, మీ ఇంటి ట్యాంక్ నైరుతిలో పెడతాము. శివుడు నెత్తిమించి గంగ వచ్చినట్టు నైరుతిలోంచి గంగ అంతా ఈశాన్యానికి వస్తుంది, ఈశాన్యం నుండి బయటికి వెళ్ళిపోతుంది. తప్పితే ఈ వాటర్ వెనక్కి ఫ్లో అవ్వకూడదు. ఓకే, అయిందా? అయిపోయినట్టు. వాస్తు అన్నది ప్రతిదీ. నీటికి శక్తి ఉంటుంది, గాలికి శక్తి ఉంటుంది, ఓ మనిషిలో శక్తి ఉంటుంది, అన్ని శక్తి కేంద్రాలే. పంచభూతాలను జాగ్రత్తగా ప్రతిష్ఠించాలి. ఎనర్జీ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్, బట్ వన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ ఎనదర్ ఫార్మ్. మీ దగ్గర ఉన్న శక్తి, ఫిజికల్గా ఒక శక్తి ఉంది, ఈ శక్తిని మీరు కోల్పోతారు. కోల్పోయి ఇంకో రకంగా ఫ్యాన్ తిప్పుతూ ఉండడం, మనలో ఉండే శక్తి ఫ్యాన్ శక్తిలోకి మారుతుంది, ట్రాన్స్ఫర్మ్ అవుతుంది. తప్పితే శక్తి ఎక్కడ నాశనం లేదు. ఓకే, అలాగే మన ఇంట్లో ఉండే ప్రతిదీ శక్తే. నేను అందుకని పీవీసీ అంటే మనం అలా చెప్పకూడదు. కొన్నిసార్లు ఈ గుమ్మాలు కిటికీలు ఇవన్నీ చెక్కతో పెట్టుకోమంట. నా చాదస్తాం, చెక్కతోనే పెట్టుకో. వేపతో చేసిన గుమ్మాలు పెట్టుకో, వేపతో చేసిన కిటికీలు పెట్టుకో. అందు నుండి కొంత పాజిటివిటీ వస్తుంది. మీకు ఎక్కువ తెలుస్తుంది. స్టూడియో కదా మీది, మీరు గమనించింది. మీకు నాయిస్ ఎలా రెడ్యూస్ అవుతుంది? వుడ్డే కదా. వుడ్ ఉంటేనే అవుతుంది. వుడ్ లేకపోతే అవ్వదు. నాయిస్ రిడక్షన్ ఎలా జరుగుతుంది? సో ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, నాయిసెస్ ఇంకోటి రెడ్యూస్ అవ్వాలంటే ఆ గుమ్మాలు కిటికీలు అన్నవి చెక్కతోనే చేయించుకోవాలి. ఓకే, అది తలుపులు అన్ని ప్లాస్టిక్ కదండి. అన్ని సార్ ఏదైనా ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు ఫస్ట్ నన్ను వాస్తు మీ దగ్గర రమ్మంటారా, ఇంజనీర్ దగ్గరికి వెళ్ళమంటారా? అదొకటి చెప్పండి. నా వల్ల కాదు. నాకు చాదస్తం ఎక్కువ. అంటే ఇప్పుడు నేను అదే, ఇప్పుడు మనం ఇంట్లో ఒక డైనింగ్ టేబుల్ ఉంది. ఆ డైనింగ్ రూమ్ అనేది ఎలా డిజైన్ చేసుకుంటామంటే, వీడు ఉత్తరానికి గానీ, తూర్పుకి గానీ, పడమరకు గానీ తిరిగి తినేలాగా, దక్షిణం వైపు వెళ్లకుండా. ఓకే, పడుకునే బెడ్రూమ్. ఆ తర్వాత డైనింగ్ టేబుల్ ఉంటుంది కదా, అందరు ఉంటారు, అందరూ ఒకే వైపు కూర్చోకూడదు, దక్షిణానికి తిరిగి కూర్చోకూడదు. ఒరిజినల్ గా ఈ డైనింగ్ టేబుల్ ఇలా వేసుకున్న విధానంలో ఉత్తరానికి, తూర్పుకి, పడమరకే ఉండాలి. కుర్చీ తీసేయాలి, అక్కడ కుర్చీ ఉండకూడదు ఇంకా. ఓకే, దక్షిణం వైపు కుర్చీ. మన వాటర్ ఫ్లో అయ్యేది, మన బాత్రూములు కొన్ని ఉంటాయి. ఓడు పెడతాడు బాత్రూమ్, అందులోంచి ఇంట్లోంచి వెళ్తుంది పైప్ లైన్ ఒకటి, లేదు వెనక్కి వస్తుంది పైప్ లైన్ ఒకటి. అలా వెనక్కి ఏది ఫ్లో అవ్వకూడదు, చాలా ప్రమాదం. నీళ్లు ఫ్లో అయ్యేది, మనం వేస్ట్ ఫ్లో అయ్యేది, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అట్లా గురుగారు ఆధ్యాత్మిక వస్తువులు ఉంటాయి కొన్ని, శ్రీ యంత్రం గానీ, లక్ష్మీ లాకెట్ అనో, రుద్రాక్షలను, ఇవన్నీ ఎక్కడ పెట్టాలి? ఇంట్లో ఏ ప్లేస్ లో పెట్టుకోవాలి? ఒరిజినల్ గా ఇంట్లో మనం విగ్రహాలు పెట్టుకునేటప్పుడే చాలా ఆలోచించాలి. అంగుష్ట మాత్రం కన్నా ఎక్కువ సైజు ఉన్నటువంటి విగ్రహాలు పెడితే దాని పోషణ మనమే చేయాలి. ఓకే, పెట్టుకోకూడదు. సాక్షాత్తు కంచి పరమాచార్యులు వారు ఒక మాట అన్నారు, ఈ ఈ యంత్రాలని, లేకపోతేనేమో ఇవి ఉంటాయి కదా వాళ్ళు శ్రీచక్రాలు, అవి అసలు ఇంట్లో పెట్టుకోకూడదని ఆయనే చెప్పారు. మీరు చేయలేరు దానికి సంబంధించినటువంటి పోషణ. అంతే కదా. మనకి ఏది ఆనవాయితీ ఉందో అది చేయాలి. మనకి ఆనవాయితీ లేని వాటి గురించి మనం ఇప్పుడు చూడండి, అరటి అందరికీ ఆనవాయితీ ఉండదు. అరటి చెట్లు అందరూ వేరు, తమలపాకులు ఆనవాయితీ ఉండవు. ఇలా కొన్ని ఆనవాయితీ ఉన్న పనులు చేయాలి. అవి లేనివి కూడా చేయడం వల్లే మనం దెబ్బతిన్నాం. దీనికి కారణం ఏంటి? పెద్దవాళ్ళ గైడెన్స్ లేదు. న్యూక్లియర్ ఫ్యామిలీస్. ఎగ్జాక్ట్లీ. పెద్దవాళ్ళు ఉంటే పొసగదు, తల్లిదండ్రులు ఉండకూడదు. అమ్మాయి పెట్టిన రిస్ట్రిక్షన్స్ ఏంటంటే తల్లిదండ్రులు ఉండకూడదు. నీకు వీడు ఎలా వచ్చాడు, గాలి నుండి వచ్చాడు, ఈ డబ్బు పాపం ఒక మొక్కని మీరు ఓ మొక్క వేశారు, చిన్నప్పుడేమో పురుగులు పట్టకుండా, పెద్దయ్యాక ఆవులు గేదెలు తినకుండా కంచి కట్టుకుని జాగ్రత్తగా పెంచి పోషించుకుని పళ్ళు కోసుకునే టైంలో నువ్వు నువ్వు ఉండకూడదంటే మీకు ఎంత బాధ వేస్తుంది. అన్యాయం. అలాగే తల్లిదండ్రులు ఉండకూడదు అని పెట్టడం అన్న తప్పు కాదు, చాలా పెద్ద తప్పు కదండి. వాళ్ళు పాపం పెద్దవాళ్ళు, వాళ్ళకి మహా అయితే వాళ్ళ కోరికలే ఉంటాయి, వాళ్ళు చూస్తూ బతుకుతుంటారు. అంతే కదండి. నా ప్రశ్నకు మీరు ఆన్సర్ చెప్పలేదు గురుగారు.
మేము ఇంజనీర్ దగ్గరికి వెళ్ళాలా మీ దగ్గరికి రావాలా అంటే దీన్ని ఎట్లా మిళితం చేయాలనేది నాకు లేదు. ఇంజనీర్ అంటే మనం ఏదైనా ఒక ప్లాన్ ఉదాహరణకి నేను ఇచ్చాను అనుకోండి, దానికి ఒక పదం, ధనం, ఆయుర్దాయం, అంశ, దిక్పతి ఇవన్నీ ఉంటాయి. అది డెవలప్మెంట్ కావాలంటే ఇంజనీర్ సో చేయాలి. ఫస్ట్ మీ దగ్గరికి వచ్చి అంటే ఒక వాస్తు పండిట్ దగ్గరికి వెళ్ళి వచ్చి ఇంజనీర్ దగ్గరికి వేసుకొని దాన్ని పట్టుకొని ఇంజనీర్ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు ఇంజనీర్ కి దాంట్లో ఉన్న స్ట్రెంగ్త్ ఎలా ఇవ్వాలి, లేకపోతే ఎలివేషన్ ఏ డిజైనింగ్ లో కట్టాలి, లేకపోతే దీనికి ఎలా వేయాలి ఏంటి అన్న ప్లాన్ ఉంటుంది. దీన్ని పిల్లర్లు వేయాలని. ఇప్పుడు మనం ఏం చేస్తాము, మనం పిల్లర్లు ఎక్కడ పెట్టాలి చెప్పగలుగుతాం, గుమ్మాలు గిట్టిగిటీలు ఎక్కడ పెట్టాలి చెప్పగలుగుతాం. ఈ శాస్త్రీయం అంతా మనం అందిస్తాం, సాంకేతికత ఆయన అందించుకోవాలి అంతే. ఓకే, మొత్తానికి ఇల్లు కట్టాలంటే ఫస్ట్ మీ దగ్గర రావాలి. వండర్ఫుల్ వండర్ఫుల్ గురుగారు. తర్వాత ఈ మధ్య ఆధ్యాత్మికంగా బాగా పాపులర్ అయిన పదం ఏంటంటే దశమహావిద్యలు. దశమహావిద్యలు, పూజలు అసలు మామూలుగా నడవట్లే ఇప్పుడు, వ్యాపారం కానీ లేదంటే పూజలు కానీ. ఏంటి అసలు ఈ దశమహావిద్యలు, వాటి విశిష్టత ఏంటి అసలు? మీకు తెలియని విషయం ఏంటంటే ఇవాళ ధూమావతి జయంతి. ఓ అచ్చా, ఓకే. అమ్మవారు అంటే ఏం లేదండి, అంటే దశమహావిద్యలో ఒకటి ధూమావతి అమ్మవారు. ధూమావతి అమ్మవారు అంటే ఆవిడ ఎలా ఉంటారంటే చూడ్డానికి అంటే వైధవ్యంతో కూడి ఉన్నటువంటి అమ్మవారు. ఒక చేతిలో చేట, ఒక చేతిలో చీపురు పట్టుకుని ఉచ్చాటనా దేవత అంటారు. ఓకే. ఉచ్చాటనము అంటే మనం భూతోచ్చాటనం చేస్తాం ప్రతిరోజు. అంటే ఏంటి, ఉత్తిష్టంతు భూత పిశాచాహ ఏతే భూమి భారకాహ మంత్రం ఉంటుంది. ఏ పూజ చేయండి ఏదైనా స్టార్టింగ్లో ఈ మంత్రం ఖచ్చితంగా ఉత్తిష్టంతు భూత పిశాచాహ, నా చుట్టూ ఉన్న భూతాలారా పిశాచాలారా ఉత్తిష్టంతు వెళ్ళిపోండి. దాన్ని భూతోచ్చాటన మంత్రము అంటారు. అది ఎవడైనా రోజు చేస్తారు, భూతాలు ఆవహించడం కాదు. అలాగే ఇప్పుడు ఉచ్చాటనా దేవత మన జీవితంలో ఎంత భయంకరమైనటువంటి సమస్యనైనా తీసేయగలుగుతుంది అమ్మవారు. ఆవిడని స్మరించుకోవాలి, ఎందుకంటే వాళ్ళ ఆవిడ యొక్క తిథి అన్నమాట. దాన్ని కొంతమంది ఏంటంటే ఈ అమ్మవారు ఆవిర్భవించినటువంటి రోజు ఈ రోజు అని చెప్తారు. ఏదైనా జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షంలో అష్టమి తిథి నాడు ధూమావతి జయంతిగా చెప్తారు. ఇందులో అమ్మవారు అంటే శక్తి స్వరూపిణి, ఏమి లేదు ఇందులో కాన్సెప్ట్. దశమహావిద్యలు అనగానే కొంతమంది ఎందుకో నెగిటివ్గా ఫీల్ అవుతుంటారు. ఏమి లేదు, అంతా అమ్మవారిదే, ఏ రూపమైనా అమ్మవారిదే. ఇప్పుడు ఉదాహరణకి భండాసుర వధ జరుగుతూ ఉన్నప్పుడు లలితోపాఖ్యానం అని చెప్పి ఒకటి ఉంటుంది. హయగ్రీవుడు అగస్త్య మహర్షి ఇద్దరి యొక్క సంవాదంలోంచి బయటకు వచ్చినటువంటిది లలితా రహస్యనామ స్తోత్రం. లలితా సహస్రనామాలన్నా రహస్యనామాలన్నా అదే. లలితోపాఖ్యానము అని చెప్పి ఒకటి ఉంటుంది, బ్రహ్మాండ పురాణాంతర్గతమైనటువంటి విషయం అది. అందులో భండాసుర వధ ఎలా జరిగిందో తెలుసుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. అందులో ఈ లలితా సహస్రనామం అంతా దాని గురించే చెప్తూ ఉంటుంది. అమ్మవారి యొక్క అవతారాలు, శక్తులు, వారాహి అమ్మవారైనా సరే, అశ్వారూఢాధిష్ఠితాశ్వ కోటి అశ్వారూఢ అనేటువంటి అమ్మవారు కానీ, లేకపోతేనేమో ఈ గజబల సంపన్నమైనటువంటి ఇది కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే అమ్మవారి యొక్క శక్తి స్వరూపాలే. వారాహి అమ్మవారు కానీ, లేకపోతే ఇప్పుడు ధూమావతి కానీ. ఇప్పుడు ఉదాహరణకి ధూమావతి అమ్మవారు ఉంది. ఒకానొక సందర్భంలో అమ్మవారికి బాగా ఆకలి వేస్తూ ఉన్నటువంటి టైంలో సాక్షాత్తు శివుణ్ణి మింగేసినటువంటి రూపం. అలాగే చిన్నమస్తాదేవి అని ఒక ఆమె. చిన్నమస్తాదేవి అంటే ఆవిడ వాళ్ళ చెలికత్తులతో ఒకసారి సరస్సుకి వెళ్ళినప్పుడు వాళ్ళకి దాహం వేస్తుంది. ఇక వాళ్ళ పోరు భరించలేక ఆవిడ ఏం చేస్తుంది, ఆవిడ తలకే నరికేసుకుంటుంది. ఇందులోంచి 3 ధారలుగా రక్తపు చుక్కలు వచ్చి ఈ ఆవిడ అంటే ఇద్దరు చెలికత్తుల్లోనూ ఈవిడ మొక్కల్లోనూ కూడా ఆ రక్తం అంతా ధారగా పడుతుంది. అందుకని అమ్మవారి రూపం కూడా చిన్న మస్త, అంటే మస్తకం తీసేసినటువంటి రూపం. బగళాముఖి అంటే బగళాముఖి అంటే 2 అర్థాలు. కొంగ బగళము అంటే కొంగ అనే అర్థం వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఒక తాడు, ముఖమును కట్టివేసేటువంటిది. అంటే రాక్షసుని ఇలా వాడి ముఖం కట్టేసి పట్టుకుంటూ ఉన్నటువంటి అమ్మవారి రూపం ఉంటుంది బగళాముఖి. ఇది ఎక్కువగా శత్రువుల గురించి వాటి గురించి ఏదైనా చేస్తూ ఉంటారు. అలాగే కమలాత్మిక అమ్మవారి యొక్క రూపమే అందరికీ తెలిసినటువంటిది. అక్కడ గౌహతిలో ఉన్నటువంటి అమ్మవారి రూపం. వెళ్ళొచ్చారు. అదేంటంటే ఇవన్నీ కూడా అమ్మవారికి సంబంధించినటువంటి శక్తులు. ప్రతిదీ కూడా అమ్మవారికి సంబంధించిన శక్తులు.